టీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కొండారెడ్డి బురుజు ఎదుట కోటితో నిర్మించిన పార్కు తాళం వేశారు. కోటి పైగా మంజూరై 3 ఏళ్లు గడుస్తున్నా 3 మొక్కలు నాటలేదు. కూటమి పార్టీల సభ కోసం బస్సుల తరలింపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. రోగుల నుండి డబ్బు వసూలు చేసే చర్యలు తప్పు, కలెక్టర్ హెచ్చరిక. కాటికౌపర్ల కష్టాలపై ప్రభుత్వం కదిలేలా ఉద్యమిద్దాం. ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనందబాబు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకై 15 చెరువు విజయవాడ. పర్యాటక కేంద్రం అభివృద్ధి పేరుతో కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న పాత కట్టడాలన్నీ కూల్చివేసి కోటికి పైగా ఖర్చు చేసి నిర్మించిన పార్కులోకి పర్యాటకులు, వృద్ధులు, వికలాంగులతో పాటు నగర ప్రజలు లోపలికి వెళ్లకుండా తాళం వేశారని సమీప కాలనీల ప్రతినిధులు ఎం హనుమంతరెడ్డి, జె నాగభూషణం, ఎంఏ సర్దార్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికనేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మార్కెట్ సమీపంలోని పార్క్ అభివృద్ధికి ₹1 కోటి పైగా మంజూరై 3 ఏళ్లు గడుస్తున్నా 3 మొక్కలు కూడా నాటలేదని విమర్శించారు. ఈ రోజు ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాత నగరంలోని 2 పార్కులను పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యోనస్, టి నాగరాజు, అన్వర్ భాషా, జాఫర్ ఖాన్, ఆంజనేయులు గౌడ్, జాకీర్, జయరాజు, గులాబ్ భాషా తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఖర్చు పెట్టి సీనియర్ సిటిజన్లకు కూర్చోడానికి సాయంత్రం కూడా 1 గంట రిలీఫ్ కోసం వస్తారు. దాన్ని మెయింటెనెన్స్ చేసి ముందు తాళాలు తీస్తే ఓపెన్ చేస్తే వచ్చి కూర్చుంటారు. పార్క్ అంతా గబ్బులేసిపోయింది. ఇంకా కోట్లు ఖర్చు పెట్టి కమిషనర్కి తెలియజేస్తున్నాం. మేము నగరపాలక సంస్థ కమిషనర్ గారికి మనవి చేసేది ఏమంటే, వెంటనే మీరు పాత నగరంలో ఉండేటువంటి పార్కులన్నీ పర్యటించండి. ₹1,17 లక్షల 3 సంవత్సరాల కిందట మంజూరు చేశారు. 3 మొక్కలు కూడా నాటలేదు. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి క్రీడా పరికరాలన్నీ కూడా ఇరిగిపోయి కింద పడిపోయినాయి. 1 నెల రోజులు కూడా పిల్లలకు ఉపయోగపడలేదు. కొండారెడ్డి బురుజు దగ్గర ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి టూరిజం పేరుతో అభివృద్ధి చేశారు. అక్కడ ఉండేటువంటి ఆ హాలు మొత్తం షాపులన్నీ పడగొట్టి తీరా ఇప్పుడు చూస్తే గడ్డికి నీళ్లు పోసేటోళ్ళు లేరు. ఎక్కడికెక్కడ శిథిలమైపోతా ఉన్నాయి. దీనికి తోడు వృద్ధులు, వికలాంగులు లేదా కుటుంబాలతో సహా ఆ కొండారెడ్డి బురుజు దగ్గర కూర్చుందామని పోతే తాళాలు వేసి పెట్టినారు. ఇది ఏం పద్ధతి? అంటే నేల విడిచి సాము చేసినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు. వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకుని పాత నగరంలో 2 లక్షల మందికి పైగా ఉన్నారు. 2 పార్కులు ఉన్నాయి. దీనికి కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదు. మందుబాబులకు ఉపయోగపడుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి. ఊరికే చేసినామంటే చేసినామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ల కొరకు, కమిషన్లు తినే వాళ్ళ కొరకు ఉపయోగపడుతుంది తప్ప ఈ పార్కులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. వెంటనే కమిషనర్ స్పందించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నారు. ప్రజలు కోట్ల డబ్బుతో పార్కులు కట్టించి దానికి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. కోట్ల డబ్బులు వృధా చేసి ప్రజలకు ఉపయోగపడటం లేదు, ఎవరికి ఉపయోగపడటం లేదు. దీని గురించి చర్యలు తీసుకుని చెప్తే ఎవరు అధికారులు ముందుకు రావటం లేదు.
ఎక్కడ దాకా మేము ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చోాలా. అక్కడ ఉండే నడిబొడ్డులో ఉండే పార్క్ అది ఒకటి కొండాపూడి దగ్గర, ఇది 10 మందికి ఉపయోగపడే పార్క్ ఇది ఒకటి. దీనికి తాళాలు వేసుకున్నారు, పోయి కూర్చున్నారు. వాచ్మెన్ లేడు, మెయింటెనెన్స్ లేదు, ఇంకోటి ఏది లేదు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పార్క్ ఎన్ని లక్షల కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసేసినారు. ఇంత చండాలంగా తాగబోతులు వచ్చి ప్యాకెట్లు బాటిల్లో వచ్చి పడిన ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం, ప్రజల మంచి కోసం చేసిన ఎవరికి పట్టించుకోకుంటే ఎట్లా పోవాలి ఇది? కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. బుధవారం ఉదయం 7:30 నుండి బస్సు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లాలో సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన బస్సులను ఆ కార్యక్రమానికి ఉపయోగించడంతో కర్నూలు కొత్త బస్టాండ్ నుండి పల్లెలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఆందోళన చెందారు. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు బస్టాండ్లో వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి బస్సులు లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేసే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బులు తీసుకోవడం సముచితం కాదని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మానవత దృక్పథంతో వైద్య సేవలు అందించాలని, కమర్షియల్ పద్ధతిలో ఆలోచన చేయకూడదని కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. ఆసుపత్రికి ఎవరైనా రోగులు వచ్చినప్పుడు వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు మర్చిపోయిన ఎడల వారిని ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎన్రోల్ చేసి ఉచితంగా ఓపీ పరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఐబీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు. నగరంలోనే అమిలియో, ఎంఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, స్టార్ కేర్, ఒమేగా ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుండి డబ్బులు తీసుకున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవీఎన్ఎస్వి భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.
తరతరాలుగా భరిస్తూ బతుకుతున్న కాటికాపర్ల కష్టాలపై పాలకులు కదిలి పరిష్కరించేలా ఉద్యమించాలని శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రాలయం మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణంలో మండల కాటికాపర్ల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేవీపీఎస్ మండల కార్యదర్శి గర్జీ అంచి అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు, మండల కార్యదర్శి జి సురేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు మారిప, చర్మకారుల సంఘం మండల నాయకులు వీరేష్, సిఐటియు నాయకులు ప్రాణేష్ పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు. కాటికాపర్ల సంఘం నూతన మండల అధ్యక్షులుగా రచ్చమర్రి నరసింహులు, మండల కార్యదర్శిగా మాధవరం సురేష్, మండల ఉపాధ్యక్షులుగా సుగూరు నరసింహులు, నారాయణపురం ఈరన్న, మండల సహాయ కార్యదర్శులుగా బుదురు ముక్కురన్న, చెట్నహళ్లి రాజు, మండల కమిటీ సభ్యులుగా మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కాటికాపర్లందరూ కలిసికట్టుగా ఉండి మనము కష్టం పోరాడుతున్నా కానీ మనకు త్వరగా వచ్చేటట్టు లేదు. కాబట్టి మనం అందరు కలిసికట్టుగా ఉండి ఇది నాది కదా, నేను ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం నాకు రాలేదని మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఎక్కడైనా పోయి ధర్నాలు చేసి నిర్వహిస్తే తప్ప మనకు తొందరగా రాలేని పక్షాన మనం అనుకుంటాము. ఏమాయా ఎక్కడ ఎవడో చేస్తారనుకుంటే మనకి ఏది జరగదు. మనం కాటికాపర్లను అంటే శ్మశానంలో గుంతలు తీసి కూర్చే వాళ్ళను, కట్టలు పెంచి కాల్చే వాళ్ళను ఇప్పటికీ ఒక వృత్తిదారుగా గుర్తించట్లేదు. అంటే ఇది వృత్తిగా గుర్తించట్లేదు అంటే ఇక మరి దేన్ని వృత్తిగా గుర్తిస్తారు? ఇప్పుడు అధికారి వచ్చినా కూర్చేది మనమే, ప్రజాప్రతినిధి వచ్చినా కూర్చేదైనా కాల్చేదైనా మనమే. అంటే వాడు బీదోడా ఉన్నతుడా దానికి సంబంధమే లేకపోకుండా ఈ వృత్తిలో మనం బతుకుతాం. కాబట్టి అట్లాంటి వృత్తి చేసేటువంటిది ఒక సామాజిక బాధ్యత. దీని ద్వారా బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి బ్రహ్మాండంగా బతికేటువంటి పరిస్థితి ఉందంటే లేదు. ఎందుకంటే రోజు మనిషి సావడు. జనరల్ గా అనుకుంటారు, ఇప్పుడు డాక్టర్ అనుకుంటాడు అంట, ఏమని మనుషులకి అందరికి భోగాలు వస్తే అందరు పేషెంట్లలో నా దగ్గరకు వస్తారు, నాకు మంచి ఆదాయం వస్తుంది అని చెప్పేసి. లేదు కోర్టులో పనిచేసేటువంటి అడ్వకేట్ అనుకుంటాడు, జనాలంతా బాగా కొట్లాడుకుంటే నా దగ్గరకు వస్తారు, కేసులు వస్తాయి, నేను బాగుపడచ్చు అని చెప్పేసి అనుకుంటా. ఇప్పుడు మనం ఏమనుకోవాలా? మనుషులంతా సావాలా, సస్తే గుంతకు వస్తారు, అప్పుడు నాకు డబ్బులు వస్తాయి అని చెప్పాను. నేను చెప్తున్నా అంటే అట్లా అనుకుంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు అదేదో సామెత అంటారు, పిల్లి శాపన పెడుతుందంట. ఏమని పైన ఉండే ఉట్టి తెగల, ఉట్టి తెగితే దాంట్లో ఉండే పెరుగు కింద పడుతుంది, అది నేను తీసుకొని తింటానని చెప్పేసి శాపనం పెడుతుంది. అంటే పిల్లి శాపం పెడితే ఉట్టి తెగుతుందా? ఆ తెగేటువంటి అంటే ఆ కాకమ్మ కథలు కుదరవు. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, మనం శాపం పెట్టడము, ఇంకోటి తిట్టుకోవడము చేస్తే మన సమస్య పరిష్కారం కాదు. మన సమస్య పరిష్కారం కావడానికి అవసరమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మనం నడుచుకున్నప్పుడే ప్రభుత్వాలు కదులుతాయి, అధికారులు కదులుతారు. అప్పుడు మన సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశము ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఇప్పటికీ మనల్ని మనుషులుగా వృత్తిదారులుగా గుర్తించేటువంటి పాలకులకి వాళ్ళ కళ్ళు తెరిపించి మనల్ని వృత్తిదారులుగా గుర్తించాలా. మనం అడుగుతున్నటువంటి డిమాండ్ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలా, ఉపాధిని ఇవ్వాలా, ఆ రకంగా వృత్తి కల్పించాలని చెప్పే ప్రధానమైన డిమాండ్ను మనం చేస్తున్నాం. తెలుసు ఇప్పుడు మనం ఆ శ్మశానాల్లో ఎంత దుర్మార్గంగా ఉంటాయి. చాలా శ్మశానాలు, చాలా చోట్ల శ్మశానాలు ఉంటాయి లేవు. లేకపోతే ఆ శవం ఉన్నదాన్నే తీసి ఇంకో దాన్ని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చోట్ల ఏంటి పరిస్థితి, సంపూర్ణంగా కింద శవం కుళ్ళిండదు. కుల్లకుండానే చాలా చోట్ల నేను చూసాను. నేనే పరిశీలనకు పోయినప్పుడు నాకు అనిపించింది ఏమంటే, ఆ పుర్రెలో ఇంకా గుర్తు కుల్లకుంటే దాని చేతులతో ముక్కుని బయటపడేస్తారు. కరోనాలో మనం చూసాం ఎంత దుర్మార్గమైన రోగాలు వచ్చినాయి కరోనాప్పుడు. ఆ కరోనా సందర్భంగా మనిషి సొంత బంధువులు కూడా ముక్కునేటువంటి ప్రయత్నం చేయలే, కానీ ఎవరు ముందు పూడ్చిపెట్టారు? మన కాటికాపర్లు మెజార్టీగా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకోకుండా ఆ రకంగా పూడ్చేటువంటి ప్రయత్నాలు చాలా చోట్ల చేశారు. అంటే అంతటి అనేక రోగాలు మాకు వస్తాయని తెలిసి కూడా ఈ పని చేస్తున్నాం. అలాంటి పని చేసేటువంటి మనల్ని ఆదుకోవాల్సినటువంటి పాలకులు చాలా నిర్లక్ష్యంగా, చాలా నిర్లజ్జగా ఉన్నారు. అందుకోసం మనం అనుకుంటున్నది ఏమంటే, మనం ఏదైనా సరే ఈసారి మన సమస్యల పరిష్కారం కోసం గట్టి ప్రయత్నం మనం చేయాలా అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంతో రాష్ట్ర కమిటీ భావిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళా రేపు 18వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. 18 నుండి ఆ డేట్ ఫైనల్ చేయాలి. 29 వరకు అని అన్నారు. 29 ఆదివారం మీద ఉంది. 29 వరకు కంటిన్యూషన్ సమావేశాలు జరుగుతాయి అన్నారు. ఈ నెల 15వ తేదీన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ నిర్వహించే చెలో విజయవాడ కార్యక్రమంలో
కార్మికులందరూ పాల్గొన్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ రోజు షరీన్ నగర్ మట్టి పని మేస్త్రీల సమావేశం కల్లూరు సూర్యనారాయణ భవన్ లో ఎం దాసు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప, సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జి యేసు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని వారు తెలిపారు. కార్యక్రమంలో మట్టి పని మేస్త్రీలు శ్రీనివాసులు, వేణు, రామాంజనేయులు, జి వెంకటేశ్వర్లు, మరియమ్మ, రమాదేవి, శేషమ్మ, కమలమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు కలిపి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం దాటినప్పటికీ లేబర్ కోర్టులో లేబర్ సమస్యలు ఖచ్చితంగా భవన నిర్మాణంగా మట్టి పని కార్మికులని గౌడాలు, సెంట్రింగ్, వెల్డింగ్, అట్లాగే కార్పెంటర్స్ అందరి సమస్యలు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం దాటినప్పుడు కూడా ఇంతవరకు లేబర్ ఆఫీసులో ఇంతవరకు ఒక పైసా కూడా నిధులు ఇవ్వలేదు. ఎందుకంటే దానికోసం ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే నిధులు ఇవ్వాలని చెప్పేసి మనం చివరి విజయవాడ 15వ తేదీ కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమానికి వేలాది లక్షలాది మంది విజయవాడలో ఉండి లేబర్ కోర్టు ముట్టడిస్తున్నారు. ఈ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘంగా సూర్యనారాయణ భవనంలో మట్టి పని కార్మికులాట మీటింగ్ జరుపుకోవడం జరిగింది. 15వ తేదీ జరిగేది విజయవాడ జయప్రదం చేయాలని చెప్తూ కర్నూలు ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ లో పేద ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను తక్షణమే ఆపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆమె ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ పేదలపై అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం బాధకరం. తమ కష్టార్జితంతో జీవనం సాగిస్తున్న పేదలకు అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చాలా మంది కూడా ఇక్కడ అంటున్నారు. అయినా వాళ్ళ పేదల వినకుండా పేదలు మరి సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? ఈ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపులలో ప్రభుత్వ గృహాలలో ఎవరైతే అనాథరైజ్డ్ గా ఉన్నారో వాళ్ళను ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతూ ప్రతి క్వార్టర్స్ లో అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి క్వార్టర్స్ కి కరెంట్ కట్ చేస్తున్నారు, నీళ్లు కట్ చేస్తా ఉన్నారు. మేము గత 3 రోజులుగా ప్రభుత్వం అధికారులను అడుగుతున్నది ఒకటే, ప్రతి ఇంట్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ వరకు టైం ఇవ్వండి, తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ప్రతిసారి నోటీసులు ఇచ్చి ఎవరో ఒకరు రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకు మళ్ళీ మధ్య పెట్టిపోతా ఉంటే ఈసారి కూడా మీరు ఇచ్చిన నోటీసులు అలాంటివే అనుకున్నారు, వాళ్ళకు తెలియదు. కాబట్టి ఈ నోటీసులకు ఇంత సీరియస్ గా మీరు ఈసారి చర్యలు తీసుకుంటారని వాళ్ళకి తెలియదు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళకి ఈ స్థలాలు ఖాళీ చేపియాలని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కనీసం 3 నెలల సమయం ఇవ్వండి, లేదా టిడ్కో ఇళ్లలో అన్నా అని ఎక్కడైనా వాళ్ళకి చూపెట్టి అవకాశం కల్పించి వాళ్ళని ఖాళీ చేయించండి, అంతవరకు సమయం ఇవ్వండి అని 3 రోజుల నుంచి అడుగుతా ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆయన ఏ నినాదంతో, ఏ ఆశయంతో ఈ పార్టీని పెట్టారో ఆ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. మళ్ళీ ఈ రోజు ప్రజలు దేవుళ్ళు అని చెప్తున్నటువంటి ఆ పార్టీలో ఈ రోజు ప్రజల మీద దౌర్జన్యంగా, నిర్దాక్షిణ్యంగా ఈ రోజు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి అధికారుల తీర్పు ఎండగట్టి ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ ఆశయాలు కొనసాగిస్తామని ఆర్వీఎస్ నాయకులు తెలియజేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో చాకలి ఐలమ్మ రామకృష్ణుల వర్ధంతి సభ ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సి హనుమంతు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఐలమ్మ రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్, ఉద్యోగుల సంఘం నాయకులు సిద్దప్ప, రజక మహిళా నాయకురాలు ఏఎల్ఎస్ రత్నమ్మ, సిహెచ్ రామన్న మాట్లాడారు. కార్యక్రమంలో పంటార్ డాక్టర్ భరత్, హెడ్ మాస్టర్ వీరుపాక్షి, ఎంఈఓ నాగప్ప, కర్నూలు జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు, కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి సి జయమ్మ, న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి, ఉపాధ్యక్షుడు పర్లా సుంఖన్న, గూడూరు సురేష్, అశోక్, ఆదోని ఈరన్న, హులగుంద నాగరాజు, గోపాల్, బెలగల్, రామకృష్ణ, మహేష్, సంతకుడ్లూరు చిదానంద, రేణుక, పుష్ప, తిమ్మాపురం ఒరుకొంద నరసింహులు, వెంకటేష్, ఎమ్మికనూరు పట్టణ రజక సంఘం నాయకులు అయ్యప్ప, బజారి వీరన్న, నరేష్, మహిళలు పెద్ద ఎత్తున వృత్తిదారులు పాల్గొన్నారు. నాతోటి మిత్రులకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నట్టు ఉండి 1వ తారీఖు నుంచి ఈ రోజు దాకా 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి నాలుగో సంతానం ఐలమ్మ గారు. చిన్నతనం నుంచే మన వృత్తే మనకు జీవనాధారం, చాకలి వృత్తే జీవనాధారం. ఊర్లో బట్టలు ఉతకాలి, ఊర్లో బట్టలు ఉతికిన తర్వాత మనం పెట్టిన అన్నంతో ఆ కుటుంబం నడిచేటువంటి పరిస్థితులు ఆ రోజు చాలా మంది అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత 4 కూతురులో ఈమె 4వ కూతురు. రెండవ అక్కకి చిన్నతనంలో 11 సంవత్సరాలకి వాళ్ళకి పెళ్లి చేస్తే 12 సంవత్సరాల వయసు రాకముందే తన బావ చనిపోతారు. రామచంద్రుని కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే సాకల్లాగా నీ భర్త నీ కుటుంబాన్ని చంపి పాతరేస్తా అంటే ఆయన ఆక్రమించుకుంటారు. నా కుటుంబం కొద్ది నాకు ప్రజలే ముఖ్యం అని వెలిగించినటువంటి వీర వనిత ఐలమ్మ గారు. అలాంటి త్యాగాల కుటుంబంలో పుట్టాం. తన కూతురుని నడి రోడ్డు మీద కట్టేసి మాడపక్కన చంపిన ఐలమ్మ పెదర్లే తన కళ్ళ ముందే తన కూతురు చంపుతారు. కానీ ఐలమ్మ గారు పెదర్లే తన భర్తని పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింస పెట్టి లాస్ట్ అనారోగ్యంతో. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నుండి 55 బస్సులను పంపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిపోలో 83 బస్సులు ఉండగా సీఎం సభకు 55 బస్సులు తరలివెళ్లాయి. మిగిలింది కేవలం 28 బస్సులే కావడంతో ప్రయాణికులు బస్సుల కోసం 2 గంటలు 3 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ డీలా పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడం, బస్సులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు నిలబడి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వాళ్ళ ఆర్భాటంతో అనంతపురం వచ్చినటువంటి సమావేశానికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిపో దాదాపు 95 బస్సులు ఉంటాయి. ఇక్కడ ఈ డిపో నుంచే దాదాపు 55 బస్సులు కూడా ఈ యొక్క హిట్ కార్యక్రమానికి పోవడంతో చాలా మంది ప్రేక్షకులు వాళ్ళ గమ్యస్థానం చేరలేక ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు వివిధ గమ్యస్థానం చేరడానికి ఇబ్బందులు పడుతూ ఇక్కడ నిలబడడానికి ఈ పాలక ప్రభుత్వాలు ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీ సభలు సమావేశాలుగా కానీ మాసములు కానీ మీరు ప్రజలకు ఉపయోగించే బస్సులు కాకుండా మీ సొంత బస్సుల్లో లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ లో తీసుకెళ్లి మీ యొక్క సభలను విజయవంతం చేసుకోండి. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బస్సులు మీరు వినియోగిస్తే ప్రజలు ఇవాళ గమ్యస్థానం చేయలేక ఏ విధంగా ఇబ్బందులు పడతారో అదే ఇబ్బందులు పడడానికి చాలా అవసరం పడుతున్నారు. హాస్పిటల్ పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
స్కూల్ కాలేజీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇతర ప్రాంతానికి పోసినటువంటి చాలా మంది కూడా ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు. ముసలి కాడ నుంచి పిల్లలు కూడా పెద్దవాళ్ళకి బస్సులు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ ఎంఏలో కూడా కనిపిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, మీ యొక్క ఆర్భాటాలు, మీ యొక్క సభలు, మీ సమావేశాలను పూర్తిగా విజయంతం చేసుకోవడానికి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతారా అని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని మేము ప్రశ్నిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వం కాకపోయినట్టు మీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొండారెడ్డి బురుజు ఎదుట కోటితో నిర్మించిన పార్కు తాళం వేశారు. కోటి పైగా మంజూరై 3 ఏళ్లు గడుస్తున్నా 3 మొక్కలు నాటలేదు. కూటమి పార్టీల సభ కోసం బస్సుల తరలింపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. రోగుల నుండి డబ్బు వసూలు చేసే చర్యలు తప్పు, కలెక్టర్ హెచ్చరిక. కాటికౌపర్ల కష్టాలపై ప్రభుత్వం కదిలేలా ఉద్యమిద్దాం. ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకై 15 చెలవు విజయవాడ.